Now you set my soul on fire. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు పాస్తా పాస్. చొక్క చేసేసుకుందాం పాస్తా. ఆలివ్స్, క్యాప్సికమ్, yellow bell pepper, red bell pepper, onions, అరే ఎల్లిపాయలు ఇవ్వరా, అండ్ గార్లిక్. ఇప్పుడు అదంతా ఎవరు చేస్తాడని చెప్పి ఇది కనుక్కున్నాను అనమాట. నాకు తెలిసి ఈ మధ్య కొంచెం బద్ధకం ఎక్కువవుతుంది అనమాట. స్టిల్ ప్లస్ చీజ్ ప్లస్ బటర్ ప్లస్ బ్లాక్ పెప్పర్ ఆన్ చేసి ఆల్రెడీ హీట్లో ఉంది. పాస్తా ఆల్రెడీ బాయిల్లో పెట్టాను. దీంట్లో కొంచెం బటర్ వేసుకుందాం. దీంట్లో ఎల్లిపాయలు అండ్ swoosh. Plus if you eat mushrooms, you can add mushrooms or broccoli or anything you like, tomatoes if you like. నా మీ వీడియో నీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా అమ్మ ఇక్కడే కూర్చొని చూస్తుంది గాయస్, నాకు సిగ్గేస్తుంది. కొంచెం బ్లాక్ పెప్పర్. ఓ, ఈ లైట్ నేను ఆన్ చేసుకోలేదా? సోగ్గా రింగ్ లైట్ పెట్టుకున్నాను, ఇది ఆన్ చేసుకోవడం మర్చిపోయాను. చేప ఇద్దరు కూర్చున్నారు ఇక్కడ, చెప్పద్దు. థ్యాంక్ యూ. అంటే కెమెరాని ఫ్లిప్ చేయొచ్చు, నాకు బద్ధకం. దానికంటే ఇట్స్ బెటర్ ఫర్ మీ. ఈ బెల్ పెప్పర్స్ వేస్తే ఇదే బాధో పట్టాన ఉడకవు, వేగవు, కరగవు, తోడు మందం ఎలవల్లాగా అలా అనుకోవచ్చు. థిక్ స్కిన్, బాగా బటర్ అయ్యామన్నమాట. ఈ జనరేషన్ పేరెంట్స్ కొంచెం బాగుపడ్డర్లే. ఐ మీన్ ఇంతకు ముందులాగా నేను డాక్టర్ అవ్వలేకపోయాను కాబట్టి నువ్వు డాక్టర్ అవ్వాలి, నేను ఇది చేద్దాం అనుకున్నాను నేను చేయలేకపోయాను కాబట్టి నా కొడుకు ఇది చేయాలి అని చెప్పట్లేదు. మోస్ట్లీ అనుకుంటున్నాను. మా అయితే ఏంటి, ఇష్టం వచ్చింది చేసుకో, కానీ నువ్వు కానీ మస్తు మస్తు వదిలేసి మన గాలి వదిలేదు, ఇష్టం వచ్చింది చేసుకో అన్నాడు అంతే. వేసేయండి అంటే అందరినీ అలా గాలి వదిలేయండి అని నేను చెప్పట్లేదు, కానీ మీ పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళు చేసేది వాళ్ళకి నచ్చుతుందా లేదా, లేకపోతే ఇంకా బలవంతంగా చేయాల్సి వస్తుందా, వాళ్ళకి ప్యాషన్ ఏంటి, లేకపోతే అది చేయడానికి ముందర డిగ్రీ చేయడానికి ఇంటర్ చదివినట్టు, లేకపోతే 10th క్లాస్ చదవాలంటే 9th క్లాస్ చదవాలని మ్యాండేటరీ ఉన్నట్టు, ప్యాషన్ ఫాలో అవ్వాలంటే ముందర బీటెక్ డిగ్రీ ఉండాలన్నట్టు చెప్పకండి. ఇంజనీరింగ్ చేసి స్టాండప్ కామెడీ ఏంటి? అదే కదండి ప్రాసెస్. అంటే మీరు ఇప్పుడు షెఫ్ అవ్వాలని గట్టిగా ఫిక్స్ అయిన తర్వాత ఇంజనీరింగ్ చేయలేదా? లేదే, షెఫ్ అవ్వాలనుకున్నాను, షెఫ్ అయ్యాను. వాట్? ఇలా ఎవరి డ్రీమ్ వాళ్ళు డైరెక్ట్ ఫాలో అయిపోతే మన ట్రెడిషన్స్ ఏం కావాలండి? చిన్నప్పటి నుంచి మనకు నచ్చిన పని చేయకుండా పేరెంట్స్ కోసం ఇంజనీరింగ్ చేసి ఆ డిగ్రీకి సంబంధం లేని జాబ్ చేసి ఆ జాబ్ లో ఫ్రస్ట్రేట్ అవుతుంటే ఆ ఫ్రస్ట్రేషన్ చూసి పేరెంట్స్ కళ్ళలో ఆనందం కనబడుతుంది. అది కదండి మన ట్రెడిషన్. ఈ వెస్టర్న్ కల్చర్ అంతా చచ్చ. ఓకే, అందుకే చెప్పా ఎక్కడ కూర్చోద్దని. చీజ్ వెరీ ఇంపార్టెంట్. బీటెక్ చదివించారు కొడుకుని, ఇష్టమా కాదా చూడండి. మొత్తం చదువు అయిపోయాక ఏదో ఒక ఉద్యోగంలో చేరని కూడా చెప్పకండి. ఓకే, ఉద్యోగం వస్తుంది, నచ్చిన ఉద్యోగం తీసుకుంటారు, నచ్చింది రానంత వరకు పర్లేదు. మనీ కన్స్ట్రెయిన్స్ అంటే ఇంట్లో అప్పులు ఉన్నాయి, వీడు పెద్ద కొడుకు అప్పులు తీర్చాలి, వీడు సంపాదించకపోతే కుదరదు అనుకునే టైంలో ఈ డజంట్ హ్యావ్ ఎ చాయిస్. అండ్ అప్పుడు కూడా నేను ఉద్యోగం చేయను, ఫోటోగ్రఫీ చేసుకుంటాను నా కొడుకు అన్నాడు. అంటే ఏ కొడుకు అన్నాడు అనమాట. నా కొడుకు ఇంకా ఉద్యోగం రావట్లేదని ఊరంతా చెప్పుకొని బాధపడే బదులు మీ కొడుకుని కూర్చోబెట్టుకొని, ఏరా నీకు ఉద్యోగం చేయాలని ఉందా, ఏ ఉద్యోగం చేయాలని ఉంది, నువ్వు చేసే ఉద్యోగం నీకు నచ్చుతుందా, లేకపోతే మా ఏడుపు చూడలేక చేస్తున్నావా అని ఒకసారి మాట్లాడండి, బాగుంటుంది. జనరేషన్ గ్యాప్ని కవర్ చేయొచ్చు మీరు ఇట్లాంటి కాన్వర్జేషన్స్ తోటి. పిల్ల పుచ్చుకి నువ్వేంటి మాకు చెప్పేదంటే అందరి పిల్లల తరపు నుంచే చెప్తున్నాను నేను. పిల్లకి పిచ్చుకుని కాబట్టే ఇంకా మారడానికి స్కోప్ ఉంది. 60 ఏళ్ళు అయ్యాక మారడానికి స్కోప్ ఉండదు.
లెట్ మీ టెల్ యూ దిస్. మొక్కై వంగనిది మానై వంగునా. మొక్కగా ఉన్నప్పుడే ఇష్టాలు తెలుసుకొని వీళ్ళు పాస్తా ఆడేసుకున్నాం. ఆవేశం వస్తుంది నాకు, ఆవేశం. ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, కూర్చొని ఉద్యోగం ఉంటే నువ్వు చేసే ఉద్యోగం నీకు నచ్చుతుందా? ఆర్ యూ థింకింగ్ టు షిఫ్ట్ కంపెనీస్? I'm talking like I'm talking to parents because I know my dad's friends are my main audience for this channel. But pillalu, you also go to your parents, talk to this, సెట్ చేసుకోండి, ఫ్రెండ్షిప్ పెంచుకోండి. నాతో మాట్లాడండి నాన్న, నా కళ్ళు చూసి చెప్పండి నాన్న, ఫ్రెండ్లీగా ఉండండి నాన్న. దట్ ఈస్ మై టార్గెట్ ఆడియన్స్. ఇప్పుడు 50s లో ఉన్న అంకుల్స్ ఆంటీస్ అయిపోయారు. ఎందుకంటే 53 సబ్స్క్రైబర్స్లో 25 to 30 సబ్స్క్రైబర్స్ ఆర్ ఓల్డ్ ఏజ్. అసలు వాళ్ళు అనట్లేదు, కొంచెం ఓల్డ్ అంటున్నాను అంతే. అనుమతి హబీబు ఉందా? కొంచెం చీజ్ ఫర్ డెకరేషన్, ఆరిగానో జస్ట్ ఫర్ డెకరేషన్ పర్పస్. గార్నిష్ ఇరిగిపోయింది. అనుమతి హబీబు ఉందా? అనుమతి హబీబు. హో నా వంట వీడియో చూడడమే అది మీ కర్మం. అది మీరు అందరికీ ధన్యవాదాలు చెప్పడమే మా కర్మ. అది ఓ సారీ, బాగుంది. ఇది ఆరా ఎలుక, చిట్టెలుక. బాగుంది, చేసుకోండి. వీడియోకి లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, వెళ్ళి మీ పిల్లలతో మాట్లాడండి. ఆర్ ఇఫ్ యు ఆర్ ద కిడ్ వాచింగ్, వెళ్ళి మీ అమ్మతో మాట్లాడండి, నాన్నతో మాట్లాడండి. We are not meant for such conversations, I know, but ట్రై చేయండి. అలా ఎక్స్పెరిమెంట్లు చేస్తేనే కదా కాస్త బాగా వస్తుందో లేదో తెలిసేది. అలా చేయగా ఏదో ఒక అంటే ఇది బాగా వచ్చింది, అలా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో ఏదో ఒకటి బాగా వస్తుంది. కాబట్టి ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చేయగా అవర్ టిపికల్ డేసీ ఫాదర్ సన్ రిలేషన్షిప్ can be amended. Subscribe కొట్టండి. Yeah, bye.